ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఘనత మహిమ ప్రభావాలు మరొకసారి మన ప్రభైన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. మన జీవితాలను ఆయన సంతోషభరితంగా, సమాధానంతో కూడినదిగా, అంతేకాకుండా అన్ని విషయాలలో సమృద్ధి చేత నింపుతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలలో ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానంలో ఉన్న శక్తిని బట్టి మన జీవితాలు తన రక్తము ద్వారా కడుగుతున్నాడు. ప్రతిరోజు మన కన్నీటి ద్వారా మనకు జవాబునిస్తున్న దేవునికి మహిమ ప్రభావం చెల్లిస్తున్నాడు. కనుక ప్రతిరోజు యథావిధిగా పరిశుద్ధ గ్రంథం నుంచి గాడ్స్ వర్డ్ అనే అంశం మీద మనం కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం. అదే రీతిగా మరొక ఉదయకాల సమయంలో ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. మరొక శ్రేష్టమైన మాటను ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి. ఈ మాటలు మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని. మరొకసారి చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. నిజమే, మన నిజ జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డామో, దేవుని చేత ఈ లోకం నుంచి వేరు చేయబడ్డామో, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా పిలువబడిన మనము మన జీవితాల్లో నిజంగానే ఆయన ఆశించిన విధంగా మనము జీవించాలి. అందులో అదే చెప్పబడుతుంది. పౌలు కొలస్సీలకు రాసిన సంఘానికి మాటలు తెలియజేస్తే ఏమంటున్నాడంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు, అంతేకాకుండా పరిశుద్ధులుగా పిలువబడ్డారు. ప్రియులైన వారికి అనగా దేవుని బిడ్డలతో మీరు ఎలా జీవించాలంటే జాలిగల మనస్సును మీరు కలిగి ఉండాలి, దయాళుత్వమును కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి, సాత్వికమును కలిగి ఉండాలి. దానికి మించి దీర్ఘశాంతము కలిగిన మనము క్రీస్తు వలె జీవించాలి. మరి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తును కలిగిన బిడ్డలుగా ఉన్న మనము ఈ అన్ని విషయాలలో మనము ఆత్మీయంగా నడుస్తున్నామా లేక అన్యుల వల్ల ప్రవర్తిస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకేనేమో కొలస్సీలకు రాసిన సంఘానికి ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా లిఖించిన అదే దేవుడు ఈరోజు ఆ పత్రిక దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం రాసిన ఆ పత్రిక ద్వారా దేవుడు ఇప్పటికీ ఆయన సంఘముతో, సార్వత్రిక సంఘముతో, క్రీస్తు బిడ్డలతో, అంతేకాకుండా సమాజముతో మాట్లాడుతూ ఆయన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ సమయంలో, ఈ ఉదయం మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము, పరిశుద్ధులుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. మనలో జాలిగల హృదయం ఉందా? వినయము గల మనస్సు ఉందా? దీర్ఘశాంతము, వినయము, సాత్వికముతో కూడిన మనస్సు నీలో ఉందా? ఒకవేళ లేదు అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మార్గంలో నడవాలి. ఒకవేళ నీలో అటువంటి మనస్సు లేదు అంటే నువ్వు నిజంగా క్రీస్తును వెంబడించట్లేదు, క్రీస్తుకు కలిగిన మనస్సు నువ్వు కలిగి లేదని నువ్వు గ్రహించాలి. కనుక ఈరోజు కనుక నీ జీవితంలో ప్రభు చెంతకొచ్చి, ప్రభా ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకొని నీవు ఆశించిన విధంగా జీవిస్తాను ప్రభా, నాకు సహాయం చేయమని నీవు కనుక నీ హృదయాంతరంగాల్లో నుంచి ప్రభువుని అడిగితే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద ఛాన్స్ అండ్ హెల్ప్ టు ఏ విధంగా నువ్వు జీవించాలో, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన గైడెన్స్ని ఇస్తాడు. కావలసిన విధంగా మనకు స్వభావ విధంగా సహాయం చేసి నడిపిస్తాడు. కనుక ఈ రోజు నుంచి అటువంటి విధంగా జీవించిన తీర్మానం తీసుకున్నట్లయితే, ప్రభువును ప్రార్థనలో సహాయం అడుగు, వాక్యదానంలో ప్రభు యొక్క సహాయాన్ని కోరినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు ఇవ్వాల్సిన ఉపదేశాన్ని, బోధన నీకు ఇచ్చి ఆయన దేవుని చేత పిలువబడిన వారిగా, పరిశుద్ధులుగా ఉన్న మనకు జాలిగల మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును మనకు ఆయన అనుగ్రహించి ఆయన మార్గంలో, ఆయన సన్నిధిలో మనల్ని నడిపిస్తాడు. అటు దేవుని యొక్క మహాకృప దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవంగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడి
మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందలు. విన్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలతో హృదయంతో మనస్సులో అంగీకరిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారిని ఆశీర్వదించి మీ కొరకు సిద్ధపరచమని మహాగణుడైన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. దయచేసి అనేకులకు తెలియజేయండి, దేవుని యొక్క మాటలు అందించండి. మీ ద్వారా దేవుడు అనేకులను తన మార్గంలోకి, తన యొక్క సత్య మార్గమైన యేసుక్రీస్తు మార్గంలోకి నడిపిస్తాడు. అటు విధమైన దేవుని కృప వారందరికీ తోడై ఉండాలంటే మనము ఈ యొక్క మాటలను తెలియజేయాలి, అనేకులకు పరిచయం చేయాలి. ఫెయిత్ అండ్ గాడ్ అఫీషియల్ అనే యూట్యూబ్ని పరిచయం చేయండి. అనేకులను దేవుని చేతకు నడిపించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ మార్నింగ్. షలోమ్.